హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ ఇంటర్వ్యూ. రక్తదానం మనిషి చేయగలిగే అత్యుత్తమ సేవ. ఇలాంటి సేవను ఒక ఉద్యమంగా మలిచింది మెగాస్టార్ చిరంజీవి గారు. మెగాస్టార్ చిరంజీవి గారు సినిమాలకే కాదు, ఆయన సేవా కార్యక్రమాలకు కూడా చాలామంది వీరాభిమానులు ఉన్నారు. అలాంటి ఒక వీరాభిమాని మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఆ వివరాలు చెప్పండి. మాది డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం, పి గన్నవరం మండలం, చాకలపాలెం గ్రామం అండి. ఓకే, అక్కడి నుంచి వచ్చారు. అయితే మీరు చిరంజీవి గారి ఈ బ్లడ్ బ్యాంక్, బ్లడ్ డొనేషన్, ఈ సేవా కార్యక్రమాలతో మీ అనుబంధం ఏంటి? చిన్నప్పటి నుంచి నేను 15 సంవత్సరాల నుంచి బ్లడ్ ఇవ్వకపోయినా, బ్లడ్ అన్నది 18 సంవత్సరాల నుంచి ఇస్తాం కాబట్టి 15 సంవత్సరాల నుంచి నేను సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నాను. మీరు ఏం చేస్తూ ఉంటారు? అది వృత్తిరీత్యా అయితే ఫస్ట్లో అయితే ఫోటోగ్రఫీ చేసేవాడిని. నేను హైదరాబాద్లో ఉండేవాడిని. ఇప్పుడైతే నేను ఫ్లెక్స్ ప్రింటింగ్ అండి తాడిపక్కలో. ఓకే ఓకే. మీ ఊర్లో మీరు ఈ బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తుంటారు కదా, ఎన్నిసార్లు నిర్వహించారు? మీరు ఏంటి ఆ అనుబంధం ఏంటి? సరే, ఫస్ట్ కూడా నేను చిరంజీవి అభిమాని అయింది ఎక్కడ స్టార్టింగ్ అంటే, ఇక్కడ మాది చాకలపాలెం అని చెప్పాను కదా, నేను చిన్న వయసులో నేను 5th 6th క్లాస్ చదువుతున్న ఏరియాలో, అంటే మెగా ఫ్యామిలీ అన్నది ఇక్కడ ఒక, అంటే ఈవేళ విషయం చెప్పాలి మేడం, నేను ఒక వర్గానికి అంటగట్టి అయ్యింది అది. అలా చాకలపాలెం ఉన్న గ్రామంలో, విలేజ్లో చిరంజీవి గారి బర్త్డే ఒక పండగలా జరుపుకునేవారు. అంటే వాళ్ళకి తోచినట్లు చాక్లెట్లు, బిస్కెట్లు, స్కూల్ వెళ్ళి బుక్స్ ఇచ్చేవారు నా చిన్నప్పుడు. అది ఎవరు మత్స్యకారులు ఉండేవారు. ఏ రోజుకి ఆ రోజు పనులు చేసుకునే వాళ్ళు వెళ్ళి, ఆ రోజు చిరంజీవి గారి బర్త్డే అంటే ఇంకా ఆ రోజు మానేసి చాలా చాలా బాగా చేసుకునేవారు. అంటే మెగా ఫ్యామిలీ ఒక దాని అంటున్నారు కదా, ఇది మా అభిమానికి చాకలపాలెంకి ఇది వేరియేషన్ అండి. అసలు అభిమాని ప్రతి ఒక్కరు చేసుకుంటారు మేడం, చాలా బాగా చేస్తారు. అది చూసి చిన్నప్పుడు నేను అది చూసి అలా 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 అభిమానిగా మారినండి. వాళ్ళు చేసే సేవా కార్యక్రమం నాకు చూసి నేను చేశాను. ఓకే, అంటే ఇప్పుడు చిరంజీవి గారి అభిమాని, ఫ్యాన్ అనేది వేరు, కానీ ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు, ఆయన రక్తదానాన్ని ఆయన ఇంట్రొడ్యూస్ చేశారు కదా, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అవన్నీ. సో దాంట్లో మీరు ఎలా మారారు? ఒక ఫ్యాన్ అనేది ఒక సేవా కార్యక్రమకర్తగా ఎలా మారారు? నేను 10th క్లాస్ చదువుతున్న టైంలో గుండబతుల తాతాజీ గారు కానీ, అప్పనపల్లి సూరిబాబు, ఈజీ సత్తుబాబు, వీళ్ళందరూ బ్లడ్ ఇచ్చేవారు. సూరిబాబు అన్న వ్యక్తి అయితే అంటే ఒక్కొక్కరి గురించి నేను కన్నా మేమన్నీ మీకు చెప్తానండి విషయం. అంటే చాలామంది ఉన్నారని కష్టపడ్డేవాళ్ళు. 40 కిలోమీటర్లు సూరిబాబు అన్న వ్యక్తి 40 కిలోమీటర్లు సైకిల్ తొక్కుని వెళ్ళి మరీ బ్లడ్ ఇచ్చేవాడు. ఇవన్నీ నేను చిన్న వయసులో చూసి తాతాజీ గారిని అడిగాను, నేను ఎప్పుడు ఇస్తాను, ఇంకా 10th క్లాస్ చదువుతున్నావు కదా, కంగారు అడుగు, చిన్న వయసు కదా. అంటే ఆయనతో ఎవరైనా కావాలంటే నేను ఇప్పించేవాడిని, నువ్వు ఇవ్వకూడదని తిట్టేవారు తాతాజీ గారు. అంటే మీకు చిన్నప్పటి నుంచే ఇలాంటి జనాల నుంచి వచ్చిన అది చిరంజీవి గారి మీద పుట్టిన అభిమానం. ఎన్ని అలా చేస్తున్నారు కదా, నేను చేయాలన్న ఉద్దేశంతో అది చిన్న వయసు నుంచి ఇంక చిరంజీవి గారి అభిమానం అలా వచ్చింది. మీరు చిరంజీవి గారి సినిమాలు కూడా చూస్తుండేవారు చిన్నప్పుడు. మీకు బాగా నచ్చిన సినిమా ఏది? బాగా నచ్చిన సినిమా ఇంద్ర, ఠాగూర్, అన్ని ఇష్టం. ఇవైతే స్పెషల్ అన్నమాట. బాగా స్వయం కృషి బాగా ఇష్టం. ఓకే, ఏ క్యారెక్టర్ అంటే మీకు బాగా ఇన్స్పైర్ చేసింది ఆయన మూవీస్ లో? ఆయన మూవీస్ లో బాగా ఠాగూర్ అండి, అవినీతి గురించి. అవునవును, ఠాగూర్ సినిమా బాగుంటుంది, ఆయన క్యారెక్టరైజేషన్ నిజంగా బాగుంటుంది. సో అది చూసి ఇన్స్పైర్ అయ్యింట. అయితే మీరు ఈ సేవా కార్యక్రమాలు, రక్తదానం ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా, మీ ఊర్లో వేరే వాళ్ళు, మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ, వాళ్ళతో కూడా మీరు చేయించాలి కదా. సో అలా ఎలా చేయిస్తారు, వాళ్ళని ఎలా ఇన్స్పైర్ చేస్తారు? మనం పెట్టి కార్యక్రమంలో ఫస్ట్ వాళ్ళ నెంబర్లు కలెక్ట్ చేసుకుని, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో పేర్లు రాసుకుని, ఎవరికైనా అర్జెంట్ అయితే, ఇప్పుడైతే బ్లడ్ బ్యాంకులు వచ్చినాయండి, అప్పుడు బ్లడ్ బ్యాంకులు ఉండేవి కాదు, ఒక 10 years బ్యాక్. అప్పుడు ఎవరికైనా అర్జెంట్ అయితే అప్పుడు మనం వెళ్ళి వాళ్ళ నెంబర్ కలెక్ట్ చేసిన ఏ గ్రూప్ కావాలంటే ఆ గ్రూప్ మనం వెళ్ళి వాళ్ళకి ఇచ్చేవాళ్ళం మేడం. అయితే మీరు ఈ కార్యక్రమం, ఈ సేవా కార్యక్రమం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? నాకు 2005 నుంచి, చిన్నప్పటి నుంచి తెలుసు. ఊర్లో వినాయక చవితి జరుగుతుందండి, నేను 9th క్లాస్ చదువుతున్నాను. అప్పుడు డ్రా అంటారు కదా, లక్కీ డ్రా టైప్లో 5 రూపాయల టికెట్ పెట్టి ఒక 1000 నోట్లు చేసి గిఫ్ట్లు ఇచ్చేవాడిని. చిరంజీవి లక్కీ డ్రా అని పెట్టి ఒక 1000 రూపీస్ మిగిలినాయి. ఏం చేద్దామంటే అక్కడ వర్షంకి బుష్ షెల్టర్ లేదని 1000 రూపాయలు చూసుకుని మేమే సొంత ఖర్చులతో బుష్ షెల్టర్ నిర్మించడం జరిగింది. అది మీరు అడగొచ్చు ఎలాగ నిధులని. అక్కడున్న కుర్రోళ్ళందరూ
ఎవరికల్లే పొద్దున్న లేస్తే పనులు చేసుకునేవాళ్ళు. ఇందాక చెప్పాను కదండి, ఓకే. మొత్తం మన అన్ని వర్గాల వాళ్ళు మనకి సహకారం చేసేవాళ్ళండి. ఓకే. నైట్ 9ంటికి స్టార్ట్ చేసేవాళ్ళండి. తెల్లారు 7 వరకు 6:30 వరకు బస్ షెల్టర్ వర్క్ చేస్తున్నాం. సిమెంట్ పనులు ఏమి ఉంటాయి కదా, అందరూ హ్యాపీ. ఓకే. పొద్దున ఎవరికల్లా పనిలోకి వెళ్ళిపోయేవారు. అయితే దీని అమౌంట్ ఎలాగంటే, నాకున్న బృందం దీంట్లో డ్యాన్సర్లు ఉన్నామండి. చిరంజీవి గారు అనే మేము డ్యాన్స్ చేసేవాడిని. స్టేజ్ ప్రోగ్రామ్ చేసి ఆ వచ్చిన డబ్బులతో ఈ బస్ షెల్టరు, నెక్స్ట్ దానికి మాకు రాజుల తాలూకు చిరంజీవి యువత కూడా కొద్దిగా సహకరించిందండి అప్పట్లో. అప్పుడు దాంట్లో మీకు వచ్చిన ఆ అమౌంట్ ని మీరు ఇలాగా సేవా కార్యక్రమాలు చేశారు. గ్రేట్. అప్పుడు 2006లో బస్ షెల్టర్ అప్పుడు జలపేట్ చైర్మన్ వేణు గారు చేశారండి. అప్పటి నుంచి ఇప్పుడు వరకు 19 సంవత్సరాల వరకు ప్రతి కార్యక్రమం చేస్తూనే ఉంటాం. అంటే 2007లో ఒక కార్యక్రమం, అలాగే వికలాంగుల స్కూల్ ఉందండి గన్నవరంలో. వాళ్ళకంటే బర్త్డే అంటే కేక్ కటింగ్ అలా కాకుండా వాళ్ళకి సంబంధించిన కుర్చీలు కానీ, నెక్స్ట్ చైర్స్, ఫ్యాన్స్, వాటర్ సంబంధించినవి ఒక్కో సంవత్సరం ఒక ఏరియా. భౌతిక వికలాంగ స్కూల్ బాగా ఉంటే అప్పుడు మేము దానికి ఎక్కువ చేస్తాం. మీరు వరదలు అట్లాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఎలా వాళ్ళకి సేవ చేశారు? పులిహోర ప్యాకెట్లు, ఫుడ్ ఈ పట్టుకెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. ఏ ఇయర్లో అండి? 2018 అండి. అప్పుడు చిరంజీవి గారి బర్త్డే వచ్చింది. అంటే ప్రతి ఇయర్ ఆగస్టులోనే ఖచ్చితంగా వరద వస్తుంది అండి. ఆగస్ట్ లేదా సెప్టెంబర్, జూలై ఆ టైంలో కట్టినప్పుడు వస్తే ఆ బర్త్డే తీసుకుని ఈ పంచి పెడుతూ ఉంటామండి, ఫుడ్ ప్యాకెట్స్ అయ్యాయి. ఓకే. అలాంటి టైంలో మీరు అందరూ మీరు మీ ఫ్రెండ్స్ అలాగే ఫ్యాన్స్ గురించి అలా ఫ్యాన్స్ వార్ అంటారు కదా, ఎన్టీఆర్ ఫ్యాన్స్, మనకి మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా సపోర్ట్ వస్తారు. అదే నేను అడగబోతున్నా, మీ ఊర్లో మీరు చిరంజీవి ఫ్యాన్ కదా, సో వేరే హీరో ఫ్యాన్స్ ఉంటారు, సో వాళ్ళతో మీకున్న అనుబంధం ఏంటి? అంటే మేడం, ఇక్కడ చిన్న విషయం ఏంటంటే, ఫ్యాన్స్ అనగానే వీళ్ళకి పడదంటారు. అది వాస్తవం కాదండి. నా దృష్టికి వచ్చినప్పటికీ అది వాస్తవం కాదు. అభిమానిగా అన్న వ్యక్తి పుట్టినవాడు ఒక హీరో అభిమాని అయ్యాడంటే, వాడు సేవా కార్యక్రమం దృష్టి వెళ్ళిందంటే పక్క అభిమాని చూసి సేవలోకి వెళ్తాడండి. నన్ను చూసి బ్లడ్ క్యాంపులు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ చెప్తుంటారు. ఎవరైనా అందరూ సేవ చేయాలి కదా. నెక్స్ట్ ఏంటంటే, వాళ్ళ బ్లడ్ క్యాంప్కి మమ్మల్ని పిలుస్తారు, మేము ఇచ్చినప్పుడు వాళ్ళని పిలుస్తాం. ఈ సంవత్సరం ఏం చేస్తున్నారు నాళ్ళు అడుగుతారు. అంటే ఫ్యాన్స్ వారు ఏముండదండి, వాస్తవంగానే ఉంటుందని పోటీ. ఎప్పుడు ఈ సంవత్సరం మీరు ఇన్ని క్యాంప్లో ఇంతమంది ఇచ్చారు కదా, మీరు 100 మెంబర్స్ ఇచ్చారు, ఉండి అలా లేదు మేడం. అంటే సేవ అభిమాని, చిరంజీవి గారి అభిమాని అయింది. ఈవేళ ఇంత క్రమశిక్షణతో ఉన్నామంటే చిరంజీవి గారికి వస్తుంది. కరెక్ట్. ఇంత క్రమశిక్షణతో ఉన్నామంటే చిరంజీవి గారు ఖచ్చితంగానే. అభిమాని ఏం చేసామండి మేము, సేవకు రూపంలో చిరంజీవి గారు మమ్మల్ని తీసుకెళ్ళారు. నిజంగా లేకపోతే ఎంత వేళ చంటి అన్న ఒక బిజినెస్ చేస్తున్నానని చెప్పాను. అసలు అందరు ఫ్యాన్స్ వస్తారు, చిరంజీవి అభిమాని కదండి, ఫ్లెక్స్ ప్రింటింగ్ అన్నాను కదండి, ఆగిపోరు. వాస్తవంగా అయితే ఒక బిజినెస్ అభిమాని అంటే ఎవరు రారు. సపోర్ట్ అంటే మనం లోకల్గా చేసిన వర్క్లు బట్టి వాళ్ళు ఇష్టపడి, వాళ్ళు కూడా ఏంటంటే మీ బట్టి మేము కూడా కార్యక్రమం మొదలు పెడుతున్నాం అని చెప్తే చాలా సంతోషం వేస్తుంది. ఓకే. అయితే మేము విన్నాము మీ ఊరి ఎమ్మెల్యేతో మీకు మంచి అనుబంధం ఉందని, సో ఆ వివరాలు చెప్పండి. ఆయన లాస్ట్ ఇయర్ ఎమ్మెల్యే అయ్యారు. ఫస్ట్గా ఎమ్మెల్యే అయిన వెంటనే గుర్తుపట్టరు మమ్మల్ని అనుకున్నాం. ఆయన నేను చేసి సేవ లాస్ట్ ఇయర్ చిరంజీవి గారి బర్త్డేకి పేరు గిడి సత్యనారాయణ గారు అండి, గన్నవరం. మా గన్నవరం జనసేన వచ్చినప్పటికీ రాష్ట్రంలోనే క్రియాశీలక సభ్యత్వాల్లో ఫస్ట్ ప్లేస్ అండి. చాలా జనసేన అంటే ఇంకా మామూలుగా ఉండదండి. అలా అయితే అప్పుడు గిడి సత్యనారాయణ గారు బస్ షెల్టర్ గురించి చెప్పాను కదండి, అది కొన్ని కారణాల వల్ల తీసేశారండి బస్ షెల్టర్. అది తీసేశారు. మొన్న ఎమ్మెల్యే గారు మా ఊరు వచ్చినప్పుడు చూసి, నీకేం కావాలో చెప్పు, నేను ఖచ్చితంగా చేసి పెడతాను. అభిమాని బ్లడ్ క్యాంప్ పెట్టించారండి పవన్ కళ్యాణ్ బర్త్డేకి. ఈవేళ ఆయన చేసే వర్క్, ఇది సీఎం రిలీఫ్ ఫండ్ చాలా ఇబ్బంది ఉండేది. వచ్చిన సంవత్సరంలోనే 13 విడతలుగా సుమారు 2 కోట్ల రూపాయలు ఆయన సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చారండి. అది అతి పేదవాళ్ళకి చాలా గ్రేట్ అండి నిజంగా. నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన సంవత్సరంలోనే, అంటే ఆయన చేసిన సేవకుల గురించి చెప్తున్నాను, వచ్చిన సంవత్సరంలోనే 85 కోట్లు దాటి వర్క్లు జరిగినాయి. చాలా బాగా చేస్తున్నారండి, డెవలప్మెంట్ చాలా బాగా చేస్తున్నారు. చాలా బాగా. ఇంకా అతి సామాన్యుడికి దగ్గరగా ఉంటున్నారు ఆయన. సామాన్యుడి దగ్గరగా పార్టీ ఆఫీసులో ఉండి ఏ సామాన్యుడు వచ్చినా కూడా చేసి పెడుతున్నారు. అలాగే జనసేన గురించి చెప్పాలంటే, ఇందాకన్నాను కదా మేడం, నేను కాదు మేమని ఒక్కొక్క వ్యక్తి అండి. పీతాని శ్రీని అని ఒక అబ్బాయి ఉండేది, మాటలు రావు. అటువంటి వాళ్ళని చూసి నాకు చెయ్యాలని చిన్నప్పుడు మీరు అడిగారు కదా, ఆయన ఏ సేవ కార్యక్రమం చేస్తాడు. ప్రతి సినిమా, మెగా ఫ్యామిలీ సినిమాకి
గుమ్మడికాయ కొట్టి లో ఉంటాడా? ఫస్ట్ వచ్చి దిష్టి తీసేసి పాపం ఏ రోజుకి ఆ రోజు పని చేస్తాడు, దిష్టి తీసేసి గుమ్మడికాయ కొట్టేసి వెళ్ళిపోతాడు. ఓ అతను పనికి వెళ్ళిపోతుంది, మాటలు రావు. ఓ ఓకే. మాటలు రావండి, ప్రతి దానికి అలా ఉంటాడు. అలాగే ఒక విద్యా సంస్థలో చేస్తున్న కూడా శివసాయినండి, ఒక విద్యా సంస్థలో చేస్తూ పార్ట్ టైం అంతా జనసేనకి, అంటే బోల్ మంది ఉన్నారు మేడం, పేరుకి పేరు వద్దు, జనసేన కష్టపడే కోసం బోల్ మంది ఉన్నారు మేడం. అదే నా క్వశ్చన్. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన అయ్యారు కదా, సో జనసేన ఆయన స్థాపించినప్పుడు మీరు ఎక్కడుండేవారు అసలు? ఆ స్థాపించిన తర్వాత ఆ పార్టీ ఆవిర్భావానికి కానీ దానికి మీ వంతు పాత్ర ఏంటి? ఫస్ట్ ప్రజారాజ్యంలో ఉండేవాళ్ళం అండి, అప్పటి నుంచి చిన్న మెగా ఫ్యామిలీతో ఉండేవాళ్ళం. ఎప్పుడైతే కళ్యాణ్ గారు పెట్టారో అప్పటి నుంచి గ్రామ స్థాయిలో వర్క్ చేసుకుంటూ. సభ్యత్వం ఉందా మీకు? సభ్యత్వం మేడం, సభ్యత్వాలు చేంజ్ ఇచ్చాను కూడా నేను. అలా అందరూ కష్టపడతారండి, మెయిన్ ఒకళ్ళనే చెప్పలేము. అలా పార్టీ ప్రచారంలో ఏమైనా పాల్గొన్నారా? ప్రతి సంవత్సరం మన ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ, ఎమ్మెల్సీ ఎలక్షన్ కానీ, పంచాయతీ, ఎంపీటీసీ అన్నిట్లో పాల్గొని ఖచ్చితంగా సార్ ఏం చెప్తే, పవన్ కళ్యాణ్ సార్ ఏం చెప్తే అది మేము ఖచ్చితంగా చేస్తాం. అయితే ఆయన పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంత బాగా చేస్తున్నారు, డిప్యూటీ సీఎం అయ్యారు కదా, మీరు ఆయన ఫ్యూచర్లో ఏ హోదాలో చూడాలనుకుంటున్నారు? ఇంకేముంది మేడం, ప్రతి సామాన్యుడు, ప్రతి జన సైనికుడు కోరుకునేది ఫ్యూచర్లో ఆయన సీఎంగా చూడాలని ఖచ్చితంగా కానీ గ్రామ స్థాయిలో కూడా ఇంకా బలంగా చెయ్యాలండి. తప్పకుండా. ఎందుకంటే అక్కడ పై స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు, ఇక్కడ ఎమ్మెల్యే గారు చేస్తున్నారు, పవన్ కళ్యాణ్. గ్రామ స్థాయిలో ఇంకా డెవలప్మెంట్ అవ్వాలి. అయితే మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మేము నలుగురు బ్రదర్స్ అండి, నేను లాస్ట్ వాడిని. వాళ్ళు ముగ్గురు జాబులు చేస్తుంటారు. ఈ ఫ్యాన్స్ విషయంలో, ఈ సేవా కార్యక్రమాల విషయంలో కూడా వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది ఖచ్చితంగా. అంటే మీరు ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తుంటారు, బర్త్డేస్ అవన్నీ చేస్తుంటారు, వాళ్ళు ఎంతవరకు సపోర్ట్ ఉంటారు మీకు? మన దగ్గర అనకపోయినా బయట నాన్నగారికి అయితే బయట వాళ్ళు చెప్తారు కదండి, బొమ్మనే కొడుకు ఇలా చేస్తున్నారంటే మన ఎదురు చెప్పారు కదా, వాళ్ళు మీ అబ్బాయి చేసిన వాళ్ళే, అంటే మన బ్లడ్ ఇచ్చిన వాళ్ళు, మీ ఊడి వల్ల మాకు ఇలా జరిగింది, చాలా హెల్ప్ అండి మీ ఊడు అని చెప్తే మన దగ్గర పౌడర్ అండి. నేను మా అమ్మగారండి ఈ సేవా కార్యక్రమంలో ఆవిడ ఖచ్చితంగా. ఇంకో మేడం, మా అమ్మమ్మ గారికి నా చిన్నప్పుడు ఓ నెగిటివ్ బ్లడ్ దొరక చాలా ఇబ్బంది పడ్డారు. ఓ నెగిటివ్ అప్పట్లో నాకు తెలిసి అసలు నేను చిన్న వయసు అండి, అది రేర్ బ్లడ్ కదా, అందుకో కొంచెం మా అమ్మగారు బ్లడ్ అనేది ఇమ్మంటారు. అవును, దానికి ప్రోత్సహిస్తారు మీ అమ్మగారు, ఎందుకంటే ఆమెకి తెలుసు ఆ వాల్యూ, అమ్మగారికి జరిగింది ఇబ్బంది అది తెలుసు. ఓకే, అట్లాంటప్పుడు బ్లడ్ డొనేట్ చేయడం అంటే నిజంగా మానవ సేవే మాధవ సేవ అంటారు కదా, అలాంటిది చిరంజీవి గారి తరఫున మీకు ఇలాంటి మంచి కార్యక్రమం చేశారు. బర్త్డే అంటే మాకు నిద్ర, నా బర్త్డే చేసుకోనండి, క్యాలెండర్ వచ్చిన ఆగస్ట్ 22 ఇప్పుడు వచ్చిందని చూసుకుంటాను డేట్. ఓకే, ఇంకా ఆయన బర్త్డే మా బర్త్డేకి ఉందో చుట్టుపక్కల నాకు విషెస్ కూడా అప్పుడు చెప్తారండి బర్త్డే. ఓకే, నా బర్త్డే మర్చిపోయాను నేను. ఓకే, ఇంత పెద్ద వీరాభిమాని కదా మీరు, చిరంజీవి గారిని ఎప్పుడు కలిసారు? 2007లో కలిసానండి. 2007లో. ఓకే, ఆ వివరాలు చెప్పండి. బ్లడ్ బ్యాంక్ నుంచి ఫోన్ వచ్చిందండి. అప్పుడు ఇలాగంటే రమణ స్వామినాయుడు గారు మాకు తెలిసింది, మాకు ఇంకా ఆయనే కదండి స్వామినాయుడు గారు అన్నిటి, ఆయన సపోర్ట్లో అయింది. నేను ఇంతవరకు రాలేనండి. నేను చూస్తే అప్పుడు నేను చిరంజీవి గారిని కలవడం జరిగింది బ్లడ్ బ్యాంక్లో. తర్వాత మళ్ళీ 2021లో కలిసానండి. ఓకే, సో ఆయన్ని కలిసినప్పుడు ఆ ఫస్ట్ టైం ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నింది? చెప్పలేనండి, అది అయితే ఇంకా ఆనందానికి అంతులు ఏమంటారు కదా. ఏమైనా మాట్లాడారా మీరు? 2021లో అయితే మాట్లాడానండి, అప్పుడు చిన్న వయసు కదా, 2006లో చేస్తుంటే బాగా చేయనా అన్నారండి. ఓకే, ఎంకరేజ్ చేశారు. నా మ్యారేజ్ కార్డులో కూడా ఆయన ఫోటో వేసుకున్నాను, పెళ్లి కార్డులో ఫోటో పెట్టుకున్నారు చిరంజీవి గారి ఆశీస్సులతో. గ్రేట్. ఓకే, నైస్. ఆయనకి పంపించారా వెడ్డింగ్ ఇన్విటేషన్? అంటే ఆయన వరకు అందిందో లేదో తెలియదు, సార్ అప్పుడు లేదు, ఖచ్చితంగా షూటింగ్ లో ఉన్నారండి. నాగేంద్రబాబు గారికి అయితే పర్సనల్గా వెళ్ళి ఇచ్చానండి, నాగేంద్రబాబు గారికి అయితే ఇచ్చాను. ఈవేళ మీ అభిమానులు ఇంతలాగా మీ ఛానల్ ద్వారా మేము చెప్పుకుంటున్నాను, దానికి రమణ స్వామినాయుడు గారండి. ఆయన లేకపోతే మా అభిమానులకి ఇంత ఉండదండి. అయితే నాగబాబు గారి గురించి మాట్లాడుకుందాం. ఆయనకి రీసెంట్ గా ఎమ్మెల్సీ కూడా వచ్చింది. సో ఆయన ఈ పార్టీ వెనకాల ఉండి మరీ నడిపిస్తున్నారు కదా, సో ఆయన గురించి మీ అనుబంధం ఏంటి? నాగేంద్రబాబు గారితో నేను షూటింగ్ కూడా చేశాను, మా ఊరు చాగలపాలెం కూడా తీసుకొచ్చానండి ఎలక్షన్ టైంలో. ఇలా చెప్పినట్టు ఆయన వచ్చి లోకల్ ఎలక్షన్లో వచ్చారండి, అప్పుడు ప్రజారాజ్యంలో 2009లో. నేను తర్వాత ఆయన కూడా నేను ఆప్తముక్కులవాడు సినిమా చేశానండి ఫోటోగ్రాఫర్గా. ఓకే, అప్పటి నుంచి ఆయనతో బాగా గుర్తుపడతారు. ఓకే, సో ఆయన మిమ్మల్ని గుర్తుపడతారు.
ఓకే. తెలుసు. మీరు ఆయన ఫ్యూచర్ లో ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నారు? ఫ్యూచర్ లైన్కి ఎమ్మెల్సీ వచ్చింది కాబట్టి మినిస్టర్ స్థాయిలో చూడాలనుకుంటున్నానండి ఖచ్చితంగా నేను. ఓకే. అయితే పవన్ కళ్యాణ్ గారిని మీరు ఎప్పుడు కలిసారు? ఇప్పుడు వరకు మీరు నమ్మరేమో, ఇప్పుడు వరకు కలలేదండి ఆయన్ని. అవునా? అయితే ఫ్యూచర్ లో అంటే కలిసే- సార్ ఒకటే అన్నారండి, మీరు కష్టపడి సత్తు ఉంటే మిమ్మల్ని నేనే వస్తానని ఒక మాట ఒక ఇంటర్వ్యూలో చెప్పారండి. ఇప్పుడు వైర్స్ నిజమైన గుర్తింపు వచ్చింది అనుకోండి, ఆయన పిలిపించవచ్చు, ఆయన ఫోటో దిగొచ్చు. ఇప్పుడు వరకు దిగలేదని చాలా మంది అడుగుతారు. అందరూ వెళ్తున్నారు కదా అంటే గుర్తింపు టైం రావాలండి, వచ్చినప్పుడు టైం వచ్చినప్పుడు అది వస్తుందండి. అంతే అంతే. మనం పార్టీ కోసం కష్టపడుతూనే ఉంటాం. ఇటు అవును. పక్కన బిజినెస్, ఇటు పక్కన ఇది చూసుకుంటూ పార్టీ గురించి కష్టపడుతూ ఉంటాం. ఓకే. సో ఇప్పుడు చిరంజీవి గారి ఫ్యామిలీ మెంబర్స్ బర్త్డేస్ అన్ని సెలబ్రేట్ చేస్తారు మీరు? అన్నీ చేస్తాను. అన్ని చేస్తారు. మ్యాక్సిమం ఎక్కువగా చిరంజీవి గారిది, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ గారిది, మరి నాగేంద్రబాబు గారి అబ్బాయి ఉద్దేశ్ గారిది. అంటే సెలబ్రేషన్స్ అంటే అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి మాకు ఎవరికేమి లేకపోతే వాళ్ళకి ఫుడ్ సప్లై మర్చిపోయి మీకు రుద్రాశ్రమంలో మేము భోజనాలు పెట్టి వాళ్ళకి బట్టలు అవి పెడుతూ ఉంటామండి. బ్లడ్ క్యాంపులు, మెడికల్ క్యాంపు ఇవన్నీ చేస్తూ ఉంటాండి. ఇవన్నీ బర్త్డే సేవా అనేది ఒక కార్యక్రమాలు. ఎంజాయ్మెంట్ కాకుండా ఆ, దాన్ని ఒక సేవా మార్గంలో తీసుకెళ్ళి చుట్టుపక్కల ఉన్న ఇప్పుడుకుండా నెక్స్ట్ వచ్చే యువతకు కూడా ఒక ఆదర్శంగా ఉంది. కరెక్టే కదా. మన ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారని బర్త్డేస్ వాళ్ళు కూడా అనే ఏం చేయాలి నాకు ఫోన్ చేశారు. మ్మ్. అంటే లోకల్గా మన ఫ్యాన్స్ పరంగా చిన్నప్పటి నుంచి చేస్తున్నాం కాబట్టి మనల్ని తీసుకుని మ్మ్. చేస్తుంటారండి. ఓకే. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి మరీ చేస్తారు. చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే అవసరమైన వారికి అవును. బ్లడ్ దొరుకుతుంది. అవును. రైట్. దానివల్ల వేలాది మంది ప్రాణాలు అయితే మనం కాపాడుకోగలం. అవును. అయితే రామ్ చరణ్ గారు ఆయన RRR మూవీతో అంతర్జాతీయ స్థాయికి అయితే ఎదిగారు, గ్లోబల్ స్టార్ అయ్యారు. సో ఆయన బర్త్డేకి మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారు? ఆయన గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆయన బర్త్డే కూడా బ్లడ్ క్యాంపులు పెడతామండి. ఆయన అయితే కలిసాను. ఓ, రామ్ చరణ్ గారిని కలిసాను. కలిసారా? ఆయనతో కూడా ఎవడో షూటింగ్లో చేశాను కూడా. ఆ, అసిస్టెంట్ ఫోటోగ్రాఫర్ అన్నాను కదండి, ఆహా. గుణ గారిని కూడా చేసేవాడిని. ఆ. అప్పుడు నేను లాభమని ఆయనకి తెలియదు, మ్మ్. కానీ ఆయన వ్యక్తిత్వం ఏంటంటే బ్లడ్ క్యాంపులు పెట్టినందుకు మాకు సన్మానం చేస్తున్నారు రామ్ చరణ్ గారు ఆ. తాజ్ హోటల్. మ్మ్. లక్ష్మణరావు గారని, మ్మ్. కులిచెట్టి లక్ష్మణరావు అని అన్నదానంలో అంతర్వేజ్లో చేస్తారండి ప్రతి ఇయర్. ఇప్పుడు 25 సంవత్సరాలు చెప్పి చేస్తున్నారు ఆయన. మ్మ్. అయితే ఆ రోజు పక్కన నన్ను అన్నారండి, మ్మ్. ఈయన చేస్తే మీరేనా అని వెనక్కి పిలిచారండి. అంటే ఆయనకి తెలుసు అభిమానులు ఏం చేస్తున్నాం ఏంటని ఆయనకి తెలుసండి. ఆహా. ఇది అప్పుడు జరిగి ఒక 8 సంవత్సరాలు అవుతుందండి. మీరేనా లక్ష్మణ్ గారు అన్నదానం అని వెనక్కి తీసుకొచ్చి ఫోటో తీసుకున్నారండి ఆయన. మనం ఏమనుకుంటాం రామచరణ్ గారు తెలియదేమో ఇది అనుకుంటాం, ఆయనకి తెలుసండి. అవసరం ఏముందండి ఆయనకి? ఖచ్చితంగా తెలిసి ఉంటుందండి. అంత ఇంత పెద్ద సేవా సంస్థ అంతా మీరు నడిపిస్తున్నారు ముందు. నన్ను అడిగారండి ఎన్నిసార్లు ఇచ్చాం, రాజమండ్రిలో ఫోటోషూట్కి పిలిచారు, ఇలా అభిమానులు పిలిస్తే ఎన్నిసార్లు ఇచ్చాం, 36 సార్లు ఇచ్చానండి. ఇప్పుడు క్యాంపులు 15 క్యాంపులు పెట్టామండి. 670 మందికి పేదవాళ్ళకి బ్లడ్ ఇవ్వడం జరిగింది, అతి పేదవాళ్ళకి. అలాగా లోకల్లో ప్రతి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తామండి ఎక్కువ. మీరు పర్సనల్ గా ఎన్నిసార్లు బ్లడ్ డొనేట్ చేశారు? 36 సార్లు ఇచ్చాను. 36 సార్లు ఇచ్చారు. ఓ, నాకన్నా ఎక్కువ ఇప్పుడు మీరు చెప్తున్నారు కాబట్టి శ్రీని రుద్రా శ్రీని సైకిల్ షాప్ మెకానిక్ అని ఆహా. మొన్నటికి 62 సార్లు ఇచ్చాను. 62 సార్లు ఇచ్చారు. స్టార్ శ్రీని 60 సార్లు ఇచ్చాను. బోలు మంది ఉన్నారు మేడం. ఈవేళ నాకు గుర్తింపు వచ్చింది, నేను వచ్చాను. వెనకాల ఉండి ఏ స్వార్థం చూసుకోకుండా చిరంజీవి గారి పేరు చెప్పుకొని గల బ్లడ్ ఇవ్వడం, ఏదో కార్యక్రమం, బర్త్డే అంటే పల్లెల్లో ఒక పండగగా చేసుకోవడం. కరెక్టే. చాలా మంది ఉన్నారు మేడం అలాగా. ఇందా చెప్పాను కదండి, ఈ సత్యబాబు అని, ఆది నామం నాగభూషణ్ అని, ఇలా అమ్మాయిలు. మా తాతాజీ గారు, గుణపతి తాతాజీ గారు మాకు ఎన్ని దగ్గర నుంచి చేస్తారండి. ఓకే. పై ఇక్కడేమో రమణం స్వామి నాయుడు గారు, అక్కడ మాకు తాతాజీ గారు. నెక్స్ట్ ఇంకో మాట చెప్పాలి మేడం, ఎర్ర నాబాబు గారేనండి ఒక ఆయన ఉండేవారు, ఐ బ్యాంకు ఇది పెట్టారు, ఐ డొనేట్ చేసేవారు. మన కరోనా టైంలో చనిపోయారు. చిరంజీవి గారు కూడా చాలా ట్రై చేశారండి. ఆక్సిజన్ సిలిండర్లు అన్నది ఇక్కడికన్నా ముందుకు స్టార్ట్ చేసింది ఆయనండి. ఓకే. ఆయన్ని చూస్తే నిజంగా ఆయన చనిపోయిన చాలా బాధాకర విషయం అండి. ఆయన కూడా మాకు ప్రతి విషయంలో నాగబాబు గారు సపోర్ట్ చేసేవారండి. అంటే ఇక్కడ ఇది ఉంది, ఇలా చేస్తే ఇలా ఉంటుంది. పక్కన తాతాజీ గారు, పక్కన నాగబాబు గారు, అటువంటి ఆయన్ని భగవంతుడు మరి ఎందుకు తీసుకెళ్ళిపోయి చాలా అసలు నాకు ఇప్పటికీ గుర్తొచ్చినప్పుడల్లా బాధపడుతుంటాను నా విషయంలో అయితే. ఆయన్ని ఇప్పుడు మనం ఎవరి దగ్గర చనిపోయిన తర్వాత వెళ్ళి స్నానం చేసి వస్తాం. ఆయన అవి తీసుకుని నైట్ ఒకసారి చూపించారు, ఫ్రిడ్జ్లో నుంచి హైదరాబాద్ పంపించాలి. ఓకే. అంటే నేత్రదానం ఆయన నేత్రదానం. చిరంజీవి గారు వచ్చి కళ్యాణ మండపం ఓపెన్ చేశారండి. నిజంగా వేళ వేరే స్టేజ్లో ఉంది నేను మాకు కోనసీమ. ఆయన బతుకుంటే అసలు ఇంకా ఆయన్ని మర్చిపోలే ఉంది. కరోనా టైంలో ఈ సేవాపరంగానే చనిపోయారండి. ఓకే. అయితే బ్లడ్ డొనేషన్ అయితే చేస్తున్నారు, ఆర్గాన్ డొనేషన్ గురించి మీ అభిప్రాయం ఏంటి?
ఆర్గనైజేషన్ ఇంకా అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయాలి. చెయ్యాలండి. అది అంటే వస్తుంది కానీ అది మనం ఫ్యూచర్ లో మీకు ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? అంటే గన్నవరంలో అయితే ఏరియా హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ పెట్టాలని నా కోరికండి. ఎమ్మెల్యే గారు సార్ చెప్పానండి. అంటే అక్కడ ఇబ్బంది అవుతుంది, బ్లడ్ బ్యాంక్ వెళ్ళాలంటే అమలాపురం వెళ్ళవలసి వస్తుంది. కానీ మీకు ఊర్లో ఉంటే ఎంతైనా మనకి అమలాపురం బ్లడ్ బ్యాంకులు కూడా బాగా శాస్త్ర బ్లడ్ బ్యాంక్ అని శ్రీహరి గారు ఉన్నారు, బాగా సపోర్ట్ చేస్తారు. ఏరియా బ్లడ్ బ్యాంక్ అండి, కాశీ గారు అండి, బుడ్డ బ్లడ్ బ్యాంక్ అండి సపోర్ట్. మేడం ఇది ఒకటి సేవే కదా, అందరూ సపోర్ట్ చేస్తుంటే మనం చేసేది మంచిది ఉంటే మంచిగా అందరూ సపోర్ట్ ఉంటుంది మేడం. ఖచ్చితంగా చేస్తారు. సో చిరంజీవి గారు దానకర్ణ అంటారు కదా, ఆయన అంతా దానాలు చేస్తూనే ఉంటారు. సో ఆయన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మీరు కూడా ఏమైనా దానాలు చేస్తుంటారా పర్సనల్ గా? చెప్పకూడదు స్కూల్ పిల్లలకి, మెరిట్ స్టూడెంట్స్కి అయ్యేసటం చెప్తే అదంతా సొంతంగా అవుతుంది. అదే అంటే మిమ్మల్ని చూసి ఇంకా చాలా మంది ఇన్స్పైర్ అవుతారు కదా, అందుకని. ఇప్పుడు వచ్చే ఎవరైతే చిరంజీవి గారి ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు ఈ సేవా కార్యక్రమంలో యాడ్ అవ్వాలనుకుంటే, వాళ్ళు కూడా కంటిన్యూ చేయాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? చిరంజీవి గారి అభిమానే కదండి, ఏ హీరో అభిమాని అయినా సరే మన అభిమాని ఇష్టపడుతున్నాం కాబట్టి ఇక్కడ హీరోలు అంతా ఒకటే. ఇక్కడ మనం అది అభిమాని హీరోని ఎస్టాబ్లిష్ చేయాలంటే మనకు సేవా కార్యక్రమంలో వెళ్ళాలండి. ఎప్పుడైనా సరే బర్త్డేకి బ్లడ్ డొనేషన్స్ అని ఏం చేస్తే ఖచ్చితంగా అది పెద్ద అభిమానికి ప్లస్ అవుతుంది. అయితే ఫ్యూచర్లో చిరంజీవి గారు ఇంకా ఏమన్నా ఎక్కువ సేవా కార్యక్రమాలు ఇవి కూడా చెయ్యాలి అని మీకు ఏమన్నా ఉందా? ఉంటే అది ఏంటి? అంటే చిరంజీవి గారికి చెప్పి స్థాయి కాదు మంది. దేవుడు భక్తులకి ఎప్పుడు వరాలు ఇవ్వాలో అప్పుడు తెలుసు. ఆక్సిజన్ సిలిండర్ గురించి ఎవరు చెప్పలేదు, సన్నగా ఇవ్వడం జరిగింది. మేము కూడా ప్రాణాలు తెగించండి, మామూలు విషయం కాదు. ఇచ్చి కరోనా పీక్ స్టేజ్లో కదా, ఇంట్లో సపోర్ట్ అంటున్నాను కదా, అది లేకపోతే అసలు ఇంట్లోకి రానిచ్చేవారు కదా. ఇచ్చి డెలివరీ ఒకవేళ వాళ్ళకి ఇబ్బంది అయితే ఆటో నేనే పట్టుకెళ్ళి ఇవ్వడం జరిగింది. కానీ ఫ్యూచర్లో అంటే మాది వరదకు సంబంధించిన ఏరియా కదండి. వరద వచ్చిన టైంలో ఆగస్ట్ సెప్టెంబర్లో ఫీజులు కట్టుకోకుండా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మెరిట్ స్టూడెంట్లకి సారు, అది నాకు సలహా నేను చెప్పను, ఒక కాలర్షిప్ లాంటిది చదువుకునే పేదవాళ్ళు చదువుకోలే ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదైతే చాలా బాగుంటుంది, స్కాలర్షిప్ లాంటిది. సో మీ తరఫు నుంచి మీరు ఇది అడుగుతున్నారు చిరంజీవి గారిని, ఒక రిక్వెస్ట్ అన్నమాట. సో చదువుకోవాలనుకున్న పిల్లలకి స్కాలర్షిప్ ద్వారా ఏదైనా సహాయం చేయాలని మీరైతే అడుగుతున్నారు. ఎందుకంటే చదువు అన్నది ఇప్పుడు డబ్బిస్తే అయిపోతుందండి. చదువు విషయంలో చాలామంది ప్యూర్ బాగా మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళకి ఇది ఒక సహాయం కింద వాళ్ళకు ఉంటుంది కదా. ఇంక చిరంజీవి గారిని ఇంకా అసలు జీవితంలో మర్చిపోలేరండి. ఆయన సేవా కార్యక్రమాల్లో భాగమైనందుకు మీరు చాలా అదృష్టవంతులు. అసలు ఈవేళ నాకు ఈ పేరు వచ్చిందంటే ఆయనండి. అలాగే నాకు ఊర్లో సహకరించిన వాళ్ళందరూ ఇందాక చెప్పాను కదండి. అంటే ఎవరెవరు మీకు సహకరించారు చెప్పాను కదండి, పేతన్ శ్రీను, దత్తాత్రేయ గారు, గుండాబతుల దత్తాత్రేయ గారు, ఫ్యామిలీ మెంబర్స్, స్వామి, శ్రీను, పండు, ఇంకా ఊర్లో అన్ని వర్గాలు కలిపి చేసుకుంటాం మేడం. చాగలపాలెం అన్నది జిల్లాలోనే అనుకుంటారు, అన్ని వర్గాలు కలుపుకుని చేసుకునేది ఏంటంటే చాగలపాలెం బాగా చేస్తారు. ప్రతి సంవత్సరం కూడా ఆ ఏరియా ఎమ్మెల్యేని, మా ఏరియా ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి కేక్ కటింగ్ చేయడం, అక్కడ ఉన్న కార్యక్రమం చేయడం, ఇంకా అది ఇంకా ఆ రోజు చాలా స్టేజ్లో చాలా బాగుంటుందండి. ఆ బస్ షెల్టర్ గురించి కూడా చెప్పాను కదా మీకు ఇందాక, వాళ్ళకి పని ఉంటుంది, అందరూ కష్టపడి చేసి అలా చేసింది, ఇలా జరిగిందండి. అది ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ గారి మూవీ రిలీజ్ అవుతుంది కదా, సో మీరు ఇంకా ఏం చేయబోతున్నారు? వెయిటింగ్ అని చూడటానికి. బెనిఫిట్ షో ఖచ్చితంగా ఫస్ట్ చూడాలండి. అది కూడా ఈ సినిమాకి వచ్చిన అమౌంట్లు అండి 2000 సంవత్సరంలో తాతాజీ గారు అని చెప్పాను కదండి, అమౌంట్తో 27 సెంట్లు కొన్నారండి కళ్యాణ మండపం కోసం. ఇప్పుడు కోట్స్ అది చిరంజీవి గారి దృష్టికి వెళ్ళిందండి, తీసుకెళ్తున్నారు. కళ్యాణ మండపం తాతాజీ గారు నా చిన్న వయసు నుంచి చెప్పండి, అది వేళ అప్పుడు ఒక్కొక్క అమౌంట్తో ఈ ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్ వచ్చిన డబ్బులు మామూలుగా ముందు కలుపుగా వచ్చి పెడతారు కదండి. నా చిన్న వయసులోనే తాతాజీ గారు ఆ అమౌంట్ అంతా తీసి ఓ సైట్ కొన్నారు. ఈవేళ అది చాలా అయ్యింది, నాగేంద్రబాబు గారి దృష్టికి వెళ్ళిందండి. ఆ భగవంతుడి వల్ల కళ్యాణ మండపం అవుతుంది మాకు ఇంకంతకన్నా అదృష్టం.
నిజంగా అది. అవును. అయితే మీరు ఈ బ్లడ్ డొనేషన్స్ ఇవన్నీ సేవా కార్యక్రమాలు రకరకాల అవన్నీ చేస్తున్నారు కదా, ఆ. దీనికి అమౌంట్ అనేది మీకు ఏమన్నా సంస్థ నుంచి వస్తుందా లేకుంటే మీ సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నారా? ఇప్పుడు వరకు నేను చేసిన కార్యక్రమం నా సొంత అమౌంట్ ఓ తోటి, మీ సొంత అమౌంట్. నా సొంత అమౌంట్ తోటి నిజంగా ఇప్పుడు వరకు great నేను అండి. చేసింది. మ్మ్. అప్పుడు చెప్పాను కదా నేను డాన్సర్ని, అప్పుడు వచ్చిన అమౌంట్ బుష్ షెల్టర్ లెక్క కట్టాము. మ్మ్. ఇప్పుడు నుంచి వస్తుందంటే ఒక అమౌంట్ తీసి పక్కన పెట్టుకుంటాం, చిరంజీవి గారి బర్త్డే వస్తుందండి ఓకే. ఖచ్చితంగా తీసుకుని నా సొంత అమౌంట్ తోటి అండి. ఇప్పుడు 19 సంవత్సరాలు చేస్తున్నాం, త్వరలో 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఓకే. మీరు ఏమన్నా సంస్థ నుంచి ఏమన్నా ఆశిస్తున్నారా? ఏమన్నా వస్తే ఇంకా కొంచెం ఎక్కువ మీరు సహాయం చేయొచ్చు కదా లేని వారికి. ఉన్నదండి, ఆ. అందుకని వస్తే ఖచ్చితంగా చేస్తాం, లేకపోతే మనం చేసుకుని ఎదురుకెళ్తూ ఉంటాం. అవునవును. సేవ సపోర్ట్ కార్యక్రమం ఉంటే ఇంకా బాగా ఇంకా బాగా చేస్తారు. చేస్తాం కదా. అవును. సపోర్ట్ సపోర్ట్ ఎవరికైనా ఉండాలి ఉందనుకోండి, ఖచ్చితంగా. లోకల్లో ఏమైనా చేయడానికి పంచాయతీ పరంగా ఏం చేయడానికి, అదే అంటే ప్యూర్ పీపుల్ బోల్ మంది ఉన్నారు మా అవును, ఏరియాలో. అవును. వాళ్ళందరూ చదువుకుంటా చేస్తే చాలా బాగుంటుందండి. చదువు కోసం సహాయం చేయడం అనేది చిరంజీవి గారు తప్పకుండా ఆలోచిస్తారు. అవునండి. ఆయన చాలా మందికి ఇచ్చారండి, ఆయన కూడా. ఆహా. అంటే ఇది ఇస్తే ఇంకా బాగుంటుంది అంటే తెలియకుండా చాలా మందికి ఇచ్చారు. అంటే సో ఈ విషయం మీరు నాగబాబు గారి దృష్టికి తీసుకెళ్తారా? అనుకుంటున్నాను, తీసుకెళ్దాం అనుకుంటున్నాను. మంచి నిర్ణయం అనుకుంటున్నాను. మరి అదైతే ఖచ్చితంగా మంచి నిర్ణయం అండి. అది తీసుకెళ్తే బాగుంటుంది అనుకుంటున్నాను. సార్ కూడా ఓకే చేస్తారని నా నమ్మకం. ఇప్పుడు చిరంజీవి గారి మూవీస్ కూడా త్వరలో రిలీజ్ అవుతాయి. అవును, మీరేమనుకుంటున్నారు? ఇంకా ఎక్కువ మూవీస్ చేయాలనుకుంటున్నారా? చేయాలండి. ఎలాగా మీరు చెప్పండి, ఆ మూవీస్ ఎలాగ చేయాలి? ఆయన ఇంకా ఇంకా ఎక్కువ చేయాలా? ఇంకా ఎక్కువ చెయ్యాలి. ఇప్పుడు బాస్ని ఇంకెప్పుడు తెర మీద అలా చూడతానే Okay. ఉండాలనుకుంటా ఉండే ఆ songs ఇయర్లీ కానీ. 2 అన్న. అవును, సంవత్సరానికి ఓ 2 మూవీస్ వస్తే సరిపోద్ది. సరిపోతుంది. ఏ వచ్చినా ప్రజలకు సంబంధించిన టాగూర్ లాంటి సినిమా అంటే మళ్ళీ అది రావాలని అన్నాం. అలాంటి genre లో ఉన్న. జోనర్లో వస్తే చాలా బాగుంటుందని కోరు. ఇంకా అంటే ఆయన మూవీస్ చేసినా కూడా సేవా కార్యక్రమాలు చేసినట్లు ఉండాలి అంటారు అవును మీరు. అవును అవును అవును. ఆ. ఇంకా సేవ 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 అవునవును. ప్రేమే లక్ష్యం సేవే మార్గం అన్నారు కదా చిరంజీవి గారు. కరెక్ట్, కరెక్ట్, ఆ సేవతో exactly. మేము ఎదురుకెళ్తూ ఉంటాం అది. ఓకే. నిజంగా మీరు నిజంగా ఇన్స్పిరేషన్ అండి. అవునండి. ఎందుకంటే ఓన్లీ ఫ్యాన్ మాత్రమే కాదు మీరు. అవునండి. ఇంకా ఆయన చూపించిన సేవ మార్గం కూడా మీరు తీసేసుకున్నారు. అవునవును. ఫ్యాన్ అంటే వెళ్ళి మూవీ చూస్తారు, అవునండి వచ్చేస్తారు. అవునండి అవును. కానీ మీరు లైఫ్ లాంగ్ ఇలా కంటిన్యూ చేస్తున్నారు. అవునండి. అలాగే ఇక్కడ ఊళ్ళో మెయిన్ గ్రామస్తులు మేడం. మనం ఎంత చేసినా, ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా గ్రామస్తులు లేదు మనం ఏం చేయలేమండి. కరెక్ట్. అవును. అలాగే అక్కడ గన్నవరం వచ్చినప్పటికి శ్రీనారాయణ వెంకటేశ్వర గారు కానీ, హనుబాబు గారు కానీ, నాయుడు గారు కానీ, కుమార్ వాసంచర్ కుమార్, లోకల్ వెంకటేష్, వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారండి మనకి. లోకల్కి వచ్చినప్పటికి మాకు గోపి, సేరు గోపి, సత్యగోపి, వీళ్ళందరూ వీళ్ళందరూ support ఉన్నారు. చేస్తారు. చాలా సపోర్ట్ చేయలేదు, నన్ను ఒక్కడి వల్ల చేయలేం కదా మేడం. అవునవును. ఒక్కళ్ళ వల్ల అదే అందుకంటున్నాను, నేను కాదు మేము. మ్మ్. నేను అన్నది నా కోసం, నా సొంతంగా మేము. వాళ్ళు మేము లేకపోతే నేను అనేది అవును. మేము అని కలిసి కట్టుగా ఇది చేస్తాం ఒక మేడం. టీం వర్క్. టీం వర్క్ అండి. నాది వేలంత పేరు వచ్చిందని, కందాల చంటి అని పేరు వచ్చిందంటే వాళ్ళు లేకపోతే నేను లేను. కానీ మెగా ఫ్యామిలీ అన్నది ఇంకోసారి చెప్తున్నాను మేడం, ఒక వర్గానికి సంబంధించింది కాదు. అది మీరు ఎక్కడానికి కనుక చాగలపాలెంలో ఇప్పటికీ అన్ని వర్గాలు అంటే చెప్పొచ్చు ఎస్సీ బీసీ అందరూ మత్స్యకారులు జనసేన కోసం ప్రాణిస్తారు మేడం. వర్గాలన్నీ జనసేన కోసం నిలబడిపోతారు మేడం. ఓ వాళ్ళు ఏ పేరు కోసం కాదు, ఒక ఫోటో కోసం కాదు. ఇప్పుడు ఫోటో కాలం ఎవరు ఫోటో కాలం ఇప్పుడు పేతన్ శ్రీనని ఎర్రబ్బాయి ఉన్నాడండి, సైకిల్ తొక్కుని ప్రచారం చేసాడండి. నా చిన్న ప్రజారాజ్యంలో సైకిల్ ప్రజారాజ్యం తన పెన్షన్ డబ్బులు తీసేస్తానన్నా ఇప్పుడు ప్రజారాజ్యంలో నువ్వు మాటలు రావు కదా, తీసేస్తే తీసే నాకు చెప్తాడు కదా. ఇదే ఇంపార్టెంట్ అండి. చిరంజీవి గారి భర్త వీడియో కాల్ చేస్తాడు నాకు ఇప్పుడైతే, ఏం చేయాలి ఏంటని. కానీ నాకు కోరిక అయింది చిరంజీవి గారి దగ్గర తీసుకెళ్ళాలని. అలా పూల మంది ఉన్నారు, వాళ్ళ స్వార్థం కోసం కాకుండా, సమాజ కోసం, పేరు కోసం కాకుండా, ఇలా బ్యాక్గ్రౌండ్ లో జనసేన కోసం కష్టపడే కార్యకర్తలు బోలు మంది ఉన్నారు, మెగా ఫ్యామిలీ కోసం కష్టపడే బోలు మంది ఉన్నారు. ఎందుకంటే అదే అన్ని వర్గాల వాళ్ళు సపోర్ట్ కూడా ఉందండి. కరెక్టే. మా కోనసీమ జిల్లాలో ఉంది. అది చెప్తున్నాను కదా, ఎన్టీఆర్ ఫ్యాన్స్, మహేష్ ఫ్యాన్స్, మామూలు విషయం కాదు, మాకు సపోర్ట్ చేస్తున్నారు, మామూలు విషయం కాదండి. అందరం కలిసి కట్టుకుంటాం. ఎక్కడో ఏదో గొడవ జరిగిపోయింది ఏదో అంటారు కదా, అది కరెక్ట్ కదండి. అదే చిన్న జరుగుతూ ఉంటాయి. కానీ మీరు కలిసి చేసేదే చాలా పెద్ద సేవ. పెద్దదండి. వాళ్ళందరూ చేసే వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేసి ఉన్నవాళ్ళు ఏం కదండి. ఏ రోజుగా రోజు చెప్పాను కదండి, అలా చేసుకుని వాళ్ళకి మెగా ఫ్యామిలీ అంటే అలాగా. ఇంకో విషయం చెప్పాలి మేడం మీకు, దత్తాత్రేయ గారు అన్నాను కదా, వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఇంట్లో కూడా చెప్పలేదు విషయం. అంటే చిరంజీవి గారిని ఎలా ఊహించుకుంటారంటే, ఆవిడకి 4 కొడుకులు 3 కూతురు. ప్రజారాజ్యం ఓడిపోయిన తర్వాత ఆవిడ వచ్చిందండి. వాళ్ళ అబ్బాయి ఒక అబ్బాయి అమెరికాలో ఉంటారు. కానీ వాళ్ళు ఆవిడ కంట్లో నీళ్ళు తెరుస్తూ
చిరంజీవిని మా పెద్ద కొడుకు అనుకుంటాం బాబు. ఆ కొడుకులు అంటే ప్రతి ఇంట్లో వాళ్ళ పెద్ద కొడుకులా భావిస్తారండి నిజంగా. అవును, ఎలా జరిగితే అంత మాకు ఓన్ చేసుకుంటున్నారు వాళ్ళందరూ. అవునవునండి, వాళ్ళ సాకవర్లండి. అంటే ఆర్వేష్ ఆవిడకి ఏంటండి నాతో చెప్పిన పని ఏంటండి, అలాగా పెద్ద కొడుకు కింద ప్రతి అంటే బయట చెప్పరు కదండి అందరూ. అవునవును. అదే అలాగండి. నిజంగా నిజంగా సంతోషకరం అండి ఈ మాట వినడం. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా ఫీల్ అవుతుంది. ఓన్లీ ఒక హీరో లాగా కాకుండా. అవును. నిజంగా గ్రేట్. అలాగే ఒక సామాన్యుని వ్యక్తిని, కందాల చంటి అనే వ్యక్తిని రమణ స్వామి గారి ద్వారా ప్రైమ్ 9 న్యూస్ వారికి చేతులెత్తి దండం పెడుతున్నాను. ఎందుకంటే నా వాయిస్ అందరికి వెళ్ళాలి. మనం ప్రైమ్ న్యూస్ వల్ల అందరికి వెళ్తుంది. ఎందుకంటే నేను ఇక్కడికి రావాలంటే మామూలు విషయం కాదు. నా వల్ల ఎంతవరకు రీచ్ అవుతుందో నాకు తెలియదు కానండి, మీ వేళ ఛానల్ అంతా ఎలా ఉన్నాయో మీకు తెలియదే ఉంది. అలాంటి మీరు ఒక అభిమానిని చేసి సేవా కార్యక్రమంతో సపోర్ట్ చేస్తున్నారంటే ప్రైమ్ న్యూస్ ఖచ్చితంగా మీకు రుణపడి నేను ఉంటాను. కందాల చంటి అనేవాడిని వేళ నాకు మీడియా ముందుకు తీసుకొచ్చారు. ఇది మామూలు విషయం కాదు. మా ఇంట్లో కూడా చాలా సంతోషపడుతున్నారు. మీకు రమణ స్వామి గారికి, నన్ను అభిమానిస్తున్న, నాకు సపోర్ట్ చేస్తున్న గ్రామస్తులకి అందరికీ నమస్కారం. చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఇది ఇవాల్టి కార్యక్రమం. ఇంకో అభిమానితో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ 9. నిజం ఇదే మా ఇజం.